శ్రీ సూక్తంలో అమ్మవారి గురించి చెప్తూ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటారు. ముందు గుర్రం ఎడుతోందంటారు. ఎందుకని అంటే ఒక్కొక్క ప్రాణి యందు ఒక్కొక్క విశేష శక్తి ఉంటుంది. అలా ఉంటుందా అండి అంటే నీ కంటికి దొరికితే ఒప్పుకొని, దొరుకుతుందంటే ఒప్పుకోనంటే కుదరదు. అది ఋషి దర్శనం. ఒక నెమలి ఉంది, దానికి పింఛం విప్పి నృత్యం చేసే శక్తి ఉంది. ఒక చామరీ మృగం ఉంది, భగవంతుడు కూడా ఉల్లాసం పొందేటట్టుగా చామరం వేస్తే సంతోషించగలిగినటువంటి శక్తి ఉంది. ఒక గాడిది ఉంది, బరువులు మొయ్యగలిగిన శక్తి ఉంది. ఒక గుర్రం ఉంది, దానికి ప్రత్యేక విభూతి ఏమిటి అని అడిగారు. అడిగితే యజ్ఞం చేసేటప్పుడు హోమగుండం కట్టినప్పుడు దేవతలందరూ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోవాలంటే ఆ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోడానికి వీలుగా కావలసినటువంటి మట్టి తెచ్చుకోవడానికి 2 జంతువులు ఉపయోగపడుతున్నాయి. ఒకటి ఈ రెంటికి తగలాలని చెప్పారు. అశ్వక్రాంతే అన్న మాటకు అర్థం అది. ఎక్కడ నుండి అటువంటి మట్టి తెస్తారో అక్కడికి వేదమంత్రాలతో వెడతారు. వెళ్ళినప్పుడు బ్రహ్మ, ఆధ్వర్యుడు, 3వ వాడు యజమాని, ఈ ముగ్గురు వెళ్ళి ఇక్కడ పుట్టమన్నుంది, ఇక్కడ ఎవరు మలమూత్రాలు విసర్జించి ఉండరు అన్నప్పుడు కొన్ని ప్రత్యేక మంత్రాలు పఠనం చేసి ఆ మట్టిని తీస్తారు. అక్కడి నుంచి తీసే ముందు ఏం చేస్తారంటే ఒక గుర్రాన్ని తిప్పుతారు. అక్కడ గుర్రము యొక్క డెక్క తగిలితే ఆ గుర్రపు డెక్క తగిలినందుకు అందులోంచి ఐశ్వర్య ప్రదానము చేయగలిగినటువంటి శక్తి భూమి యందు ప్రవేశించి యజ్ఞవాటమునకు చేరుతుంది. దేవతలు హవిస్సులు పుచ్చుకొని మళ్ళీ భూమికి శక్తినిస్తారు. అందులోంచి ఐశ్వర్యం వస్తూ ఉంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎవరో నాకు తెలియకపోయినా నా అకౌంట్లో డబ్బేస్తే నేను వాడుకోవడంలా ఉంటుంది. దీనికి ఆధారభూతం ఇది. అశ్వక్రాంతే, ఈ భూమి యొక్క గొప్పతనం ఎక్కడున్నది అంటే గుర్రముల చేత ఆక్రమింపబడుతుంటుంది. అందుకే పూర్వం రథము, గుర్రం వాడేవారు. ఎక్కడికైనా వెళ్ళాలి గుర్రానికి అంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే గుర్రము యొక్క డెక్కల స్పర్శ చేత ఈ భూమి ఐశ్వర్యాన్ని పొందగలిగినటువంటి శక్తిని మరింత మరింత పెంచుకుంటూ ఉంటుంది. ఒక ఛార్జర్ తీసుకెళ్ళి ప్లగ్ పిన్లో పెట్టారనుకోండి, ఛార్జ్ అవుతోందా అవట్లేదా? అలా ఈ భూమి యందు ఐశ్వర్యము పెరగడానికి యజ్ఞము ద్వారా దేవతలు సంతోషించి మళ్ళీ అనుగ్రహ శక్తి పెరగడానికి కారణమైనటువంటి శక్తి గుర్రపు డెక్కల యందు ఉన్నది అని ఋషి భగవంతుని యొక్క మంత్రంగా దర్శనం చేశాడు. అందుకని గుర్రాల్ని తిప్పుతారు. అందుకే పూర్వం గుర్రాలు ఎన్ని తిరుగుతూ ఉంటే నగరంలో, ఎన్ని వీధుల్లో గుర్రాలు పరిగెడుతూ ఉంటే భూమి అంత శక్తివంతం అవుతూ ఉంటుంది, భూ సంబంధమైన ఉపద్రవములు ఉండవు అని. గుర్రం తిరిగింది, మట్టి తీసి దాన్ని తీసినప్పుడు తామరాకులో వేసి, తామరాకులో ఉన్న మట్టిని కృష్ణాజనంలో వేసి మూట కట్టి గాడిద యొక్క వెనక భాగం మీద పెట్టి తీసుకొచ్చి యజ్ఞం చేయమన్నారు ఆ మట్టి వేసి. ఎందుకని? అలా ఆయా పదార్థములకు తగిలినటువంటి కారణం చేత భూమి యొక్క శక్తి రక్షింపబడుతుంది. ఇందులోంచి ఏ ఐశ్వర్యం వస్తోందో అది రక్షింపబడుతుంది. అచలత్వము, కదలకుండా ఉండగలిగిన శక్తి పెరుగుతుంది. దేవతలు సంతోషిస్తారు. దానికి ఈ ఉపకరణములను నేను సృజించాను. ఇది భగవద్వాక్యం. దీన్ని ఋషి విన్నాడు, అది మంత్రంగా వచ్చింది. అందుకని అశ్వక్రాంతే రథక్రాంతే. రథం తిరిగితే, రథాలంటే చక్రాలతో కూడుకున్నవి, వాటిని గుర్రాలు లాగుతాయి. లాగుతున్నప్పుడు ఆ రథచక్రముల చేత ఆక్రమింపబడుతుంటుంది భూమి. ఆక్రమింపబడడం అంటే ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్ళాను అనుకోండి రథంలో, రథచక్రముల చేత ఈ భూమి ఆక్రమింపబడిందా లేదా? అక్కడ వరకు అప్పుడే కదా నేను వెళ్ళాను. అలా రథచక్రముల చేత ఆక్రమింపబడి ఐశ్వర్య సమృద్ధిని పొందుతూ ఉంటుంది. కాబట్టి అశ్వక్రాంతే రథక్రాంతే. మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. వేదంలో ఏదైనా ఒక విషయం చెప్తే అంత పరాకుగా ఏం చెప్పరు, కానీ మనకది అనుచానంగా సంప్రదాయంలో అలవాటుగా ఉంటుంది. దాని వెనక కారణం మాత్రం మనకి తెలియదు, మరిచిపోతూ ఉంటాం. కానీ పెద్దలైన వారిని సంప్రదిస్తే మీకు ఇప్పటికీ దేనికైనా ఆధారం వేదమే. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అది భూ సంబంధం కాబట్టి కలిపి చెప్తున్నాను. మనం భోజనం చేస్తే దేంతో పూర్తి చేస్తాం? పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని భోజనం పూర్తి చేస్తాం. అయ్యా మజ్జిగ పోయండి అన్నారనుకోండి, అయిపోయింది భోజనం అని గుర్తు. ఒక మీటింగ్కి వందన సమర్పణం ఎటువంటిదో ఒక భోజనానికి పెరుగు కానీ మజ్జిగ కానీ వడ్డించడం అటువంటిది. ఎందుకు వచ్చింది అది? ఏ పప్పుతో మొదలు పెట్టకూడదా? పప్పుతో మొదలుపెట్టి పులుసుతో పూర్తి చేయకూడదా? లేకపోతే పెరుగు మొదట వడ్డించకూడదా?
అలా వడ్డించరు. ఒకవేళ నేను ముందు పెరుగు తింటాను ఆఖరణ పప్పు తింటాను అన్నారు అనుకోండి, ఏమిట్రా అది, అలా తినకూడదు, ముందు పప్పు తిని ఆఖరణ పెరుగు తిందు కానీ అలా తినకూడదు అంటారు. ఎందుకు తినకూడదు అని అడిగారు అనుకోండి, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటి అన్నది ఋషి సమాధిలో విన్నాడు. ఎందుకు తింటారు అలా అంటే, ఒకానొకప్పుడు వృత్రాసుర సంహార కాలమునందు బ్రహ్మహత్యాదోషం చేత ఇంద్రుని యొక్క ఇంద్రియ శక్తులన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయాయి. ఈ భూమి పుచ్చేసుకున్న ఇంద్రియ శక్తిని, అది ఇంద్రుడి యొక్క శక్తి, ఏం చేయాలి అంటే దాన్ని లతలుగా వృక్షములుగా విడిచిపెట్టింది పైకి. అంత శక్తి తాను ఉంచుకోలేక లతలుగా వృక్షములుగా పెరిగితే వాటిని క్షీరధారలు ఒలికేటటువంటి జంతువులు తినడం మొదలుపెట్టాయి. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఇలాంటివన్నీ తిన్నాయి. ఇంద్రుడు ప్రజాపతిని అడిగాడు, అది నా శక్తి, ఒకప్పుడు దేవతల కోసం వృత్రాసుర సంహారం చేసినప్పుడు నా శక్తి అంతా కూడా ఇంద్రియ శక్తి భూమిలోకి వెళ్ళిపోయింది, అది బ్రహ్మహత్య కాబట్టి. వెళ్ళిపోయిన దాన్ని భూమి లతలుగా వృక్షములుగా విడిచిపెట్టింది, దాన్ని పశువులు తింటున్నాయి. నా శక్తి నాకు కావాలిగా, మరి ఇప్పుడు దేవలోకాన్ని లోకాల్ని రక్షించాలంటే, అందుకని నా శక్తి నాకు ఇప్పించమని అడిగాడు. ప్రజాపతి అన్నాడు, హోమమునందు పాలు హోమం చేయండి అన్నాడు. హవిస్సుగా మళ్ళీ ఇంద్రుడికి ఎడతాయి, ఇంద్రాయ స్వాహ అని చేయండి అన్నాడు. చేశారు. ఇంద్రుడు అన్నాడు, నాకు శక్తిగా పరిణమించట్లేదు, బరువుగా ఉంది పాలన్నీ తాగితే, ఇంకొక మాట ఏర్పాటు చేయి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయితే నేను ఇంకొక పని చేస్తానని తోడు పెట్టువారు అని ఒక వర్గాన్ని నిర్ణయం చేశాడు. అప్పటి వరకు పెరుగు లేదు లోకంలో. ప్రజాపతి పాలని పెరుగుగా మార్చుట అంటే దానికి మళ్ళీ ఒక నియమం చేశాడు. నేను చెప్తున్నది వేదంలోంచి ఇస్మండి, ఏదో నా సొంత కథ పెట్టకరా చెప్తున్నాను అనుకోకండి మీరు, నేను వేదంలో ఉన్న విషయం చెప్తున్నాను. పాలని పెరుగుగా ఎలా మార్చవచ్చు ఆయన కొన్ని విధానాలు చెప్పాడు. సోమలతని పాలలో కానీ వేస్తే, అది తోడుకుంటే, ఆ పెరుగు అగ్నిహోత్రంలో హవిస్సుగా ఇస్తే సోముడు ప్రీతి పొంది ఇంద్రియ శక్తిని పొందుతాడు. ఒకవేళ పాలు తీసుకొచ్చి తోడు పెట్టేటప్పుడు స్థూలబదరి అంటే లావుగా ఉండేటటువంటి రేగుపండు, పెద్ద రేగుపండు తీసుకెళ్లి పాలలో వేసి తోడు పెట్టి హోమం చేస్తే రాక్షసులు ఇంద్రియ శక్తిని పొందుతారు. ఒకవేళ అందులోకి తండులములు అంటే ఔషధులు, మనం వ్రతం అవి చేసేటప్పుడు బియ్యం పోస్తామే, ఆ తండుల రాసి కొద్దిగా తీసుకుని పాలలో వేస్తే పాలు తోడుకుంటే, వాటితో హోమం చేస్తే విశ్వే దేవతలు ప్రీతి చెందుతారు. పాలలోకి పుల్లటి మజ్జిగ కొద్దిగా వేసి తోడు పెట్టి తింటే మనుష్యులు బలవంతులవుతారు. పాలలోకి పెరుగు వేసి తోడు పెట్టి తోడుకున్న పెరుగు హోమంలో వాడితే ఇంద్రుడికి శక్తి కలుగుతుంది. ఇంద్రుడికి శక్తి కలిగితే మనందరికీ శక్తి కలుగుతుంది. వేదంలో ఇంద్రుడు వేరు, అందరూ రక్షింపబడతారు. అందుకే హనుమ ప్రయాణం ప్రారంభిస్తూ కూడా ఇంద్రుడికి నమస్కారం చేస్తారు. ఆ ఇంద్రుడి యొక్క బలం పెరగాలి అంటే పెరుగుతో హోమం చేయండి అన్నాడు. ఇప్పుడు పెరుగుతో చేశారు. నాకిప్పుడు ఇంద్రియ బలం కలిగింది, పెరుగుతోనే చెయ్యండి అన్నాడు. అందుకని ఏం చేస్తారంటే హోమం అంతా పూర్తి చేసేటప్పుడు ఇంద్రుడి పేరు చెప్పి పెరుగుతో పూర్తి చేసే అలవాటు వచ్చింది. అందుకే సౌభాగ్య వస్తువుల్లో కూడా ఆవు పాలు పెరుగుగా మారితే అది ఇస్తే దానివల్ల సౌభాగ్య వస్తువు అని భాస్కరరాయల వారు నిర్ణయించడానికి కారణం ఇక్కడే ఉంది. అందుకు పెరుగు ఆ స్థానం వచ్చింది. అందుకని భోజనం ఏమిటి, యజ్ఞం, అది నిశ్శబ్దంగా తింటాం. నిశ్శబ్దంగా తింటున్నప్పుడు లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రం ఒకటి ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం, ఇక్కడే ఉన్నాడు. ఒకవేళ ఉపనయనం అవలేదు, బెంగేం లేదు, ఈ ఒక్క శ్లోకం చదువుకుని మౌనంగా భగవన్నామని చెప్తూ భోజనం చేశావు. ఇప్పుడు ఆ భోజనం చేస్తే అది యజ్ఞం అయింది. యజ్ఞం దేంతో పూర్తి చెయ్యాలని చెప్పాడు ప్రజాపతి, పెరుగుతో చేస్తే ఇంద్రుడికి శక్తి పెరుగుతుంది. ఇంద్రుడికి శక్తి పెరిగితే నీకు ఇంద్రియ శక్తి పెరుగుతుంది. ఇంద్రియ శక్తి పెరిగితే 10 మందికి ఉపయోగపడతావు, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు. అందుకని పెరుగుతో భోజనం పూర్తి చేయడం యజ్ఞం కాబట్టి. అంతే తప్ప పెరుగుతో మొదలెట్టి పప్పుతో పూర్తి చేయరు, పప్పుతో మొదలెట్టి పెరుగుతో పూర్తి చేస్తారు. ఇప్పుడు ఎక్కడదది, భూమికి సంబంధించిందే. భూమి నుండి మళ్ళీ భూమిలో పడిపోయిన ఇంద్రుడి ఇంద్రియ శక్తిని ఇంద్రుడికి చేర్చడానికి మార్గాన్ని సువ్యవస్థితం చేసింది ఆ ప్రజాపతి యొక్క శక్తి. అదే అమ్మవారు. ఈ కదలికలన్నిటినీ కలిపి ఈ సమాహార స్వరూపాన్ని అమ్మవారు అని పిలుస్తారు, పరదేవత అని. కాబట్టి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా, ఇంత ఐశ్వర్యము ఈ భూమిలో ఎలా ఉంది అంటే విష్ణుక్రాంతే, ఇది విష్ణువు చేత ఆక్రమింపబడింది. ఎప్పుడు
అంటే వామనమూర్తి రూపంలో వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం అడిగినప్పుడు ఇంతంతైవటుడింతయై మరియుతానింతయ్య భోవీధిపై అంతై తోయుధ మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచో బ్రహ్మాండాంత సంవర్ధి అయి పెరిగిపోయాడు కదా మహానుభావుడు. అప్పుడు ఈ భూమిని అంతటినీ తన పాదం పెట్టి కొలిచాడు. ఈ భూమి విష్ణువు యొక్క పాదము చేత ఆక్రమింపబడింది కాబట్టి భూమికి ఐశ్వర్యం వచ్చింది. ఇంత శక్తిని నిలబెట్టుకుందంటే విష్ణు ఆరాధన చేత భూమి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది.